ఓ జమీందారి కుటుంబంలో పుట్టాడేమో మా నాన్నగారు. మంచి కార్లు, బంగాళాలు, వైభోగం. సేవకు వచ్చాక వీళ్ళు సన్న పట్టుకొస్తే వీడు కోట బియ్యం, వీడు కొత్త బియ్యం, వీడు పాత బియ్యం, వీడు దొడ్డు బియ్యం, వీడు సన్న బియ్యం, ఇన్ని రకాలు గుర్రం తనలాగా నేను తింటాను ఆ సిచ్చి అని ప్రతి ఆదివారం అట్ట మూట కట్టి ఒక పల్లెటూరులో ఉన్న చిన్న పాస్టర్కి ఇచ్చేవాడు. మనోడు కాస్ట్లీ బియ్యం కొన్నాడు. చిచ్చి ఆ బియ్యం మేము తినమండి. అబ్బే, మా తండ్రి ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే మా సంఘస్థులు పాప మంచోళ్ళే, నేను కూడా బాగానే ప్రార్థన చేస్తున్నాను, ఎవడు బాగుపడతలేదు, నలుగురు ఆశీర్దించబడితే కదా ఇంకో నలుగురు వస్తారు ప్రభా, ఏంటని ఎడితే నీ వల్ల పాలైపోయారని చెప్పారంటే యేసు ప్రభు. నాకన్నా శ్రద్ధగా సేవ చేసే పాస్టర్ ఉన్నాడు, వాళ్ళు ఎందుకు పోతున్నారు నా వాళ్ళని అడిగితే, మీ కుటుంబములకు ఆశీర్వాదం కలిగినట్టు మొదటి ముద్దని ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చారు. నువ్వు ఆ ముద్ద ఏనాడు తిన్నావు కనుక వాళ్ళు బాగుపడతాకంటే, ఓ అంటే కొంచెం కుర్రందా అలాగ ఉన్నాయి. మాకు అలవాట్లేక సన్న బియ్యం అవి కూడా పాస్టర్కి ఇచ్చారులే, కోళ్ళకేం పారబోయలే. నేను మొదటి ముద్ద యాజకుడు తింటేనే వాళ్ళు బాగుపడతారు అయ్యా. మా మమ్మీ మా డాడీ బాధ చూడాలప్పుడు మేము చిన్నపిల్లలం కానీ చూసాం మ్యాటర్ అంతా బాగానే. రెండే మెతుకులు తినేది మా మమ్మీ. ఏంటంటే నాకు ఇవి అరుగుతలేదని దేవుని ఇస్తాను. మమ్మీ ప్రైజ్ లార్డ్. నేను అబద్ధం చెప్తాడుగో. ఈ సంద మూట కట్టి టీనర్ సభలో పాస్టర్కి ఇచ్చేవాడు మా డాడీ. ఆయన ప్రతి ఆదివారం సాయంత్రం వచ్చేవాడు, ఎన్ని మూట కట్టి ఆయనకి ఇచ్చేసేవాడు. నేను ఒక పేద సేవకుడిని ఎంతగానో పోషిస్తానని ఫీల్ అయిపోతే యేసు ప్రభు ఈ సంపాదించేసాడు. ఇది నా ఫస్ట్ ట్రీట్మెంట్. సెకండ్ ట్రీట్మెంట్ యేసన్న గారి సాక్ష్యం. ఆయన ఆరోగ్యం బాగా తగ్గిపోయాక, కిడ్నీస్ ఫెయిల్ అవుతూ, కాళ్ళు వాసిపోతూ బాగా బలహీనం అయిపోయిన తర్వాత, ఆ కానుక బియ్యం తింటుంటే దొడ్డు బియ్యం అరగట్లేదని ప్రేమొక్కళ్ళు సన్న బియ్యం కొని అన్నం పెట్టించారంట. ఆయన తినలా, తృణీకరించి పంపించేశాడు. నాకు ఆకలేదనో తినబుద్ధి అవట్లేదనో గెంటేసి ఆదివారం ప్రసంగం తిరిగి కూర్చొని ఏం చెప్పాడంట, యాజకుని హక్కు అన్నది ప్రసంగం ఆదివారం. గంట సేపు చెప్పాడంట. ఎప్పుడు కానుకల మీద చెప్పినాడు, వాళ్ళు ఇందులో పడ్డాడు ఏంటబ్బా అని అందరూ అనుకుంటున్నారంటగా. చెప్పి అది యాజకుని హక్కు, అది యాజకుని భాగం, ఇది యాజకుని స్వాస్థ్యం చెప్పి 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 ఇలాంటి నా నోటి కాడుకుడు లాగేశారు ఈ దుర్మార్గులన్నాడు. కానుకలు బియ్యం లాగేసి, అయ్యో బియ్యం పెట్టారు నాకు, నా నోటి కాడుకుడు లాగేశారు ఇల్లు. అయ్యో పాపం, ఇంత పెద్ద దైవజనుడు, లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా ఉన్నవాడు, ఈ దొడ్డు బియ్యం అరగట్లేదని కాస్త సన్న బియ్యం తెచ్చి పెడితే ఎంత మాట అన్నావయ్యా. ఆయన అంటాడు, నాకు అరుగుద్దా సూట్ అయితే కాదు, నేను ఎట్టకట్టి తిప్పలు పడి తింటే నా పిల్లలు బాగుపడతారు. ఇలాంటి దైవజనులు ఎక్కడున్నారు? కోట్ల రూపాయలు కాలు కిందేసి తొక్కగలిగిన స్థాయిలోకి వచ్చాక కూడా 1 కేజీ మంచి బియ్యం తినముద్దవక, అమ్మో నేను బియ్యం తింటే నా కుటుంబాలు దీవించబడతాయని మొదటి ముద్ద యాజకుడు తింటే ముద్దంతా పవిత్రం అయిపోద్ది, ఇక దోషం ఉండదని. ఎక్కడ సార్, ఎక్కడ? మాలాంటి చిన్న సేవకులం, హోసన్న మినిస్ట్రీస్లో ఎప్పుడు లేని సేవకులం, దూరంగా పెద్దోళ్ళని చూస్తూ బలపడిన సేవకులం, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మోకరించిన ప్రార్థన చేసుకుని ఒక అర్పణ చేతిలో పెట్టించి మురిసిపోయే మాలాంటి వాళ్ళమే ఓసారి వెళ్ళి ఒక మంచి జత బట్టలు ఆయన చేతిలో పెడితే, నాకెందుకురా అన్నాడు. అయ్యా గుండెలు కత్తుకొని ప్రార్థన చేసి ఒకరిని పిలిచి, రాయ్ రేపు ఉదయం కల్లా ఈ బట్టలు కుట్టించాను. నాకేం అర్థం కాల. అంత తేడాగా నాకు పెద్ద ఎక్కువ సన్నిహిత సంబంధాలు లేవు కదా, దూరంగా చూసి బాధపడటమే కదా. నాకేం అర్థం కాల. ఆశ్చర్యపో బయటకు వస్తే అక్కడున్న సేవకులు చెప్పారు, అన్న ఎప్పుడు అంతేనయ్యా, ఎవరన్నా బట్టలు పెడితే వెంటనే కుట్టించుకొని వేసుకొని అలా కనపడతాడు, ఆ తర్వాత వేసుకోకపోయినా మాకేం తెలియదు. అబ్బా ఎంత పెద్ద సేవ, ఇన్ని వేల మంది సేవకులు, లక్షల మంది అభిమానులు, మేమెంత? ఒక్క సంఘ కాపరికి దైవజనుడికి మాత్రమే ఉండే మనసదే. ఫలించే చెట్టుకి ఎవడైనా నీళ్లు పోస్తాడు, పాలిచ్చే గదికి ఎవడైనా తవుడు చెట్టు వేస్తాడు. 3 సంవత్సరాలుగా ఒక్క పండు పండిన చెట్టు కోసం ప్రాణం పనంగా పెట్టి పునాదులు కడబడి, తీర్లు కడబడి, అయ్యా
ఈ ఒక్క సంవత్సరం చూద్దామయ్యా. ఒక బాధ్యత గల సంఘ కాపరి, ప్రేమ గల సంఘ కాపరి, కన్నీరు కార్చే బాధ్యత దైవజనుడు 10 సార్లు ఒక్కసారి నువ్వు ఆరాధన మానేస్తే 2-3 సార్లు మీ ఇంటికి వచ్చి దర్శించేవాడు, పదే నీ చుట్టూ తిరిగిన వాడు, గృహకోటికి రాకపోతే, ఉపవాసం కూడా రాకపోతే వెంటనే ఏమా రాలేదు నువ్వు అనుకుంటావు. నేను ఈ ఆదివారం వెళ్ళపోతే 10 రూపాయలు చందా తగ్గిద్దిగా, ఆ 10 రూపాయల కోసం వచ్చాడు నీ ముఖం. ఆ 10 రూపాయలు కాదు, 10 కోట్ల కన్నా విలువైంది. నేను నీపై పెట్టిన శ్రద్ధ కొరకు ఆయన నాకు ఒక బహుమానం ఇస్తాడు. అక్కడ మీరంతా 1,00,000 కోట్లు గెలిస్తే కూడా అవి బట్టుకెళ్ళి ఏం చేయాలా? తీసుకెళ్తాక పనికి వచ్చాయి కాదుగా. యాజకుడికి ఏం కావాలా? ఆ పూట మోకరించి సంఘములో ఒక్కొక్క బిడ్డకి కొరకు స్తోత్రాలు చెప్పి అంత ఓపిక, శరీరానికి అందడానికి 4 మెతుకులు ఉంటే చాలు. ఎవరైనా బిడ్డకు బాగోలేకపోతే పరిగెత్తుకెళ్ళి దర్శించడానికి బండిలో పెట్రోల్ ఉంటే చాలు. అలసి ఇంటికి వచ్చినప్పుడు సేద తీరే ఓ గది ఉంటే చాలు. ఆతమరిచి నిద్రించినప్పుడు లేచేసరికి ఒక ముద్ద వండి పెట్టే పరిచారకుడు ఉంటే చాలు. ఉన్న ఒక స్థానంలో ఉన్న వ్యక్తికి విమాన ప్రయాణంలో తరచుగా తన పక్క సీట్ నాకు దొరికింది. 5-6 సార్లు చూసి అడిగారు, నువ్వు ఎవరవయ్యా 14 ఫ్లైట్లో తిరుగుతున్నావు అని. అలా అడిగితే ఉపయోగపడుతూనే ఎప్పుడు బ్యాగ్ ఆడ పడేసి సంఖలో బైబిల్ పెట్టుకొని కూర్చొని ఉంటాను నేను. ఏంద్రా నీ గొడవ అంటే ఇట్లా చూపిద్దామని. నేను పాస్ట్ గారిని అయ్యా ప్రభుత్వ పాస్ట్ గారువా అని 3 సార్లు అడిగాడు. అవును సార్ పాస్ట్ గారిని. నేను 14 ఫ్లైట్లో తిరుగుతున్నామంటే, మరి సువార్తకు వచ్చానయ్యా. నీకు ఫారెన్ డబ్బులు ఉన్నాయా? పగ తిరుగుతున్న 14 ఫ్లైట్లో? చిచ్చి అట్లాంటిది ఏమి లేదయ్యా. మరి నీకు ఎక్కడి డబ్బులు అంటే, నా సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఆ కన్వీనర్ గారు పెట్టిన సుదీర్ఘమైన మ్యాటర్ అంతా చదవండి సార్ అని ఇచ్చాను. అయ్యా మీరు వస్తే చాలయ్యా, మా సంఘం బలపడితే చాలయ్యా, కొన్ని ఆత్మలు రక్షించబడితే చాలయ్యా, రాను పోను ఫ్లైట్ టికెట్లు ఇస్తానయ్యా, ప్లీజ్ అయ్యా ఒక్క డేట్ ఇవ్వండి అయ్యా అన్న మెసేజ్ చూపించాను. ఆహా అన్నాడు. అయ్యా మాకెందుకు అయ్యా డబ్బులు, మాకు డబ్బులు అక్కర్లేదన్నాను. డబ్బులు లేకుండా తిరుగుతావు? ఇదిగో ఎవరు పిలిచారో వాళ్ళ టికెట్ ఇస్తున్నారు బాబు. నేను సింగపూర్ కూడా 5,000 రూపాయలు తెలియదు బాబు. ఎవడు వెళ్తాడు 5,000 రూపాయలు సింగపూర్? ఈ 5,000 రూపాయలు పెట్టుకెళ్ళి సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగా వాళ్ళ డబ్బుల్లో మార్చుకుంటే మరీ ఇడ్లీలు కూడా పనికి రాకుండా అయినాయి. 100 రూపాయల కాగితాలు కట్టకట్ట జబ్బులో పెట్టి మంచి ఎత్తుగా కట్టుంటే సింగపూర్ ఎయిర్పోర్ట్లో వేసి రక్తమే జయం అల్లే లోయ. ఇది తీసుకెళ్ళి అడిగి ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు. నేనేటో పోగలను దేవా. అక్కడ లిటిల్ ఇండియా ఉందో, తమిళ వాళ్ళందరూ హోటల్స్ పెట్టారు. ఆడకి పోయి 2 ఇడ్లీ అడిగితే $2 అన్నాడు. $2 అంటే ఎంత అప్పటికి? 2006 ముచ్చట చెప్తున్నా. $2 అంటే 28 రూపాయలు. ఇప్పుడు $1 56. 56 రూపాయలు 2 ఇడ్లీ. నాకు ఒక ఇడ్లీ 7 కమ్మగా 5-6 ఇడ్లీ తినోడిని. ఆడకు పోయి ఒకటే 14 రోజులు ఒక ఇడ్లీ. ఎందుకంటే పట్టుకెళ్ళి 5,000 ఇప్పుడు ఇంత సిక్కిపోయింది. ఇడ్లీ ఏమో ఇంతలా అయిపోయింది, సైజు తక్కువ రేట్ ఎక్కువ. 14 రోజులు ఉండాలా? మన సందా బట్టే మినిస్ట్రీ కాదు, అకౌంట్ నెంబర్లు బ్యాచ్ కాదు. పట్టుకెళ్ళి 5,000కి మర్యాదగా వెనక్కి రావాలా? కేకేశ్వడు రాను ఫోన్ ఇచ్చాడు, ఇక 5 ఇచ్చాడు. ఇక 5,000 ఒక పూట తినేయకుండా జాగ్రత్తగా 14 రోజులకు పంచుకొని అవి ఈడ్చి కూడా తినే డబ్బులో వల్ల 14 ముక్కలు చేయాలి వాటిని. ఈరోజు బత్తి మీదే. ఇక ఏం చేసేవాడిని అంటే ఎన్ని రూములో పెట్టి ఆ పూట బత్తి ఎంతో జోబులు వేసుకొని తిరిగేస్తున్నాను. ఎందుకంటే రెచ్చిపోయి గప్పుకుని ఏదైనా బాగుందని కొనేసుకున్నాను అనుకో, రేపొద్దున నా ఇంటి దీపం నా బాధ కూడా ఎవరికి అర్థమైందాడా? పోలీసు వాడు తీసుకెళ్ళి అందులో పారేస్తే జాగ్రత్తగా వాటిని 14 ముక్కలు చేసి ఏ పూటకి ఆ మొక్క. ప్రభు ఇవే 5 రొట్టెలు 2 చేపలు, 12 గంపలు లేకపోయినా పర్లే, ఈ గంపకలు ఒకటి లేకుండా చూడు. నవ్వుతారా? మీకేం తెలుసు మా బాధలో? తిండి తిప్పలు లేకుండా దేశాలు తిరిగి
రైలు ప్రయాణం చేస్తూ 100 కిలోమీటర్లు అందరూ ఏవో కొనుక్కొని తింటా ఉంటే కళ్ళు కూడా తెరవకుండా ఛార్జీలు డబ్బులు ఉంటాయి గొప్ప. వాడు సమోసా అంటాడు ఒకసారి, ఇంకోటి అంటాడు ఇంకోసారి. అంతా మోసమే, రూపాయి లేదుగా. ఎన్ని వేల కిలోమీటర్లు తిరుగుంటాం తెలుసా తిరుగు ఛార్జీ లేకుండా. మీకు సింపుల్గా నవ్వు వస్తుంది, కానీ ఒక్క ఛార్జీ పట్టుకొని ఎన్ని ఊర్లు వెళ్ళి ఉంటాం మేము. ఆ స్థితి నుంచి స్థితి దాకా జఫన్యా ఎప్పుడైనా ఎవరినైనా ఛార్జీ అడిగాడా? కానుక అడిగాడా? ఎంత ఇస్తావన్నాడా? ఇంతే ఇచ్చావన్నాడా? 26 సంవత్సరాల్లో దేవుని కృపను బట్టి ఆ దరిద్రం అయితే లేదు. తిండి లేని దరిద్రం ఉంది, ఛార్జీలు లేని దరిద్రం ఉన్నాయి, ఇప్పుడు ఓపిక లేని దరిద్రం ఉంది, ఆయన అడుక్కునే దరిద్రం అయితే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఫలించని చెట్టు కొరకే ప్రాణం ఇచ్చే సంఘ కాపురులు అండి మేము.